హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏంటి పూజతో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? అదేం లేదండి, లాస్ట్ టైం కొత్త పెట్టిన షార్ట్ అప్లోడ్ చేశాక దానికి సీక్వెన్స్ ఫుల్ వీడియో. ఇదేం ప్లానెడ్గా తీయలేదు, అనుకోకుండా తీసా. అసలు మా కొత్త రోజు ఏం జరిగింది, నేనేం మర్చిపోయాను మీకు చూపిద్దామని అనుకున్నాను. తెలంగాణ వాళ్ళకైతే ఇది చూడగానే తెలిసిపోతుంది. దీన్ని కొట్నం పెట్టడం అంటారు. ముందు రోజు పేపర్స్, మెంతులు నానబెట్టి పసుపు వేసి రుబ్బిన పేస్ట్తో ఇంట్లో ఉన్న గంపలు, చాట్లు అన్నీ పూసేస్తారు. కొత్త రోజు జాజు సున్నంతో రోల్ని కానీ ఇలా గంపని కానీ పూజించి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి కొత్త బియ్యం పోసి కొట్నం పెడతారు. కొట్నం పెడుతున్నప్పుడు కొద్దిగా నిప్పులు తయారు చేసి దాంట్లో మంచి నూనె వేసి ధూపం వేస్తారు. ఆ ధూపం వాసనతో ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అలా మేమైతే కొట్నం పెట్టేశాం. ఇక కర్రీస్ అన్నింటికి యూజ్ అయ్యేలా మిక్సీలో పచ్చిమిర్చి, సాల్ట్, అల్లం ముక్కలు, పసుపు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చారు కొరకు చింతకాయలు కడిగి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో తాలింపు వేయడానికి ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని, కట్ చేసుకున్న ఆనియన్స్ని, కొద్దిగా మెంతము, కొత్తిమీరని, ఒక స్పూను పసుపు కూడా వేసుకొని కొద్దిగా కలిపిన తర్వాత కొద్దిగా వేగనిచ్చి దీన్ని ముందుగా తీసి పెట్టుకున్న చారులోకి, చింతకాయ చారులోకి కలుపుకోవాలి. దీంట్లో టేస్ట్ కొరకు 3 స్పూన్స్ నువ్వుల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోండి. అంతే, చింతకాయ చారు రెడీ. ఇక వంకాయ కర్రీ కొరకు నేను ఇక్కడ వంకాయ తాలింపు ఆల్రెడీ వేసేసాను. టమాటా ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు, కారం, నువ్వుల పొడి వేసేసి కొద్దిసేపు ఉడకనిచ్చాను. కొత్త అంటేనే కొంచెం హడావిడిగా ఉంటుంది, భోజనాలకు లేట్ అవుద్దని, అందుకని నేను అంతా వీడియో తీసుకోలేకపోయాను. సో వంకాయ కర్రీ రెడీ అండి. ఇక నెక్స్ట్ గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాంట్లో కొత్త గురించి కూడా డిస్కషన్ చేశాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అసలు విషయం ఇక్కడే ఉందండి. ఇక తోటకూర పప్పు. ఇక్కడ నేను మర్చిపోయిన విషయం ఏంటో మీరు గమనిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ముందుగా పప్పు వేసుకున్నాను. ఒక కట్ట కట్ చేసిన తోటకూర, 2 టమాటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లిపాయలు, 2 స్పూన్స్ సాల్ట్, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ బాగానే రానిచ్చా. తర్వాత కుక్కర్ మార్చేసా. విషయం ఏంటని మీకు అర్థమైతే గెస్ట్ చేసిన కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలా తోటకూర పప్పు కూడా రెడీ అయ్యింది. లాస్ట్లో రైస్ వండేసి ఎలాగోలా మా అమ్మ అరటాకులు కోసింది. ఫైనల్లీ మా కొత్త భోజనాలు అలా జరిగాయి. మీలో ఎవరైనా ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరింత టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.